రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ సిద్దమైందని సంస్థ చైర్మన్ కొనకల్ల నారాయణ తెలిపారు. ఈ పథకం విధి విధానాలపై విజయనగరం జోన్ పరిధిలోని అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో విశాఖ ద్వారకా బస్ స్టేషన్ ఆవరణలోని సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుందని చెప్పారు. ఇందుకోసం అదనపు బస్సులను సిబ్బందిని సమకూర్చుకున్నామన్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల మాట్లాడుతూ మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. But let's see as we see if the demand goes up and the fleet is not sufficient. Pardon me? How many are going to board? How many lakhs of people per day in AP? Per day we have about అంటే యూనిక్ ప్యాసింజర్స్ మేము లెక్కేసినప్పుడు 89 లక్షలు వచ్చారండి, అంటే టోటల్గా వచ్చేది. అయితే మాకు మహిళలు సుమారుగా 26 lakhs ఇప్పుడు ప్రస్తుతం ఉంది. మాకు 16.95 lakhs ఉన్నారు. 16 lakhs అంత ఉంది. దట్స్ గోయింగ్ టు there is an increase of 10.95 lakhs. 26 లక్షలు ఇప్పుడు ఉన్నటువంటి 15 లక్షల చిల్లర ఉంది. అది 26 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది పర్ డే. మహిళలే, ఓన్లీ మహిళలు మాత్రమే తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి 15 లక్షల చిల్లర అది 26 లక్షలు కాబోతున్నది. అటువంటి సందర్భాల్లో ఎంత రోడ్డు ప్రమాదం కూడా జరిగే అవకాశం పరిమితంగా చేస్తారా? సంవత్సరం కూడా 40 బస్సులు చాలా మంది వస్తారు. అది అన్నవరం ఆర్టీసీ బస్సు వెళ్ళే ప్రాంతాల్లో ఒక ఉదాహరణ ఇస్తాను. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి బస్సులో ఉచిత ప్రయాణం ఉండదు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రాబ్లం ఉంది కాబట్టి. సేఫ్టీ ఈజ్ ఎ ప్రాబ్లం ఫర్ మీ. ఐ డోంట్ అలౌ ఎ స్టాండింగ్ ప్యాసింజర్ ఇన్ ఎ ఘాట్ ఎక్స్ప్రెస్. నౌ ఘాట్ ఎక్స్ప్రెస్ తిరుమలకి వెళ్ళే బస్సులు, రకరకాల మలుపులు తిరిగే బస్సులో ప్రస్తుతానికి ఏ విధంగా అయితే నేను ఎక్స్ట్రా ప్యాసింజర్స్ని స్టాండింగ్ ప్యాసింజర్స్ అలౌ చేయట్లేదో అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఇది తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే బస్సులో లేదా తిరుపతి నుంచి కిందకు వచ్చే బస్సులో ఉచిత ప్రయాణం ఉండదు. ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్కితే నాకు సేఫ్టీ ప్రాబ్లం అవుతుంది. సో సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకటి బస్సు సేఫ్టీ, బస్సు యాక్సిడెంట్ ఫ్రీగా రన్ అవడం ఎంత ఇంపార్టెంట్. అదేవిధంగా ప్యాసింజర్ సేఫ్టీ కూడా ఆలోచిస్తుంటే మహిళలు బ్యాగులు కత్తిరించే కార్యక్రమాలు కానీ ఇంకైనా దొంగలు వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి సంబంధించి బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టడమా, లేకపోతే మహిళా కండక్టర్లకి కొంచెం బాడీ వన్ క్యాప్. థ్యాంక్ యూ. ఐ థింక్